जय बीसी, जय बीसी, जय बीसी, जय भीम। చాలా రోజుల నుంచి మాట్లాడాలంటే కొంచెం బోర్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా బీసీలకు మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము అట్లా ఇక మామూలుగా ఈ 2 నెలలు మాత్రం చాలా పెద్ద ఎత్తున మాట్లాడినాం. కానీ మాటలు ఇంకా చాలా అనిపిస్తున్నది, మాటలు చాలా ఎక్కువైనా అనిపిస్తున్నది, చేతలే మిగిలి ఉన్నాయనేది నాకున్న అభిప్రాయం. ఎంత మాట్లాడాలన్నా కూడా రిపిటీషన్సే ఉన్నాయి. ఎన్నో మీటింగ్లలో మాట్లాడినా సరే మిత్రులు చాలామంది ఈ అంశాల మీద స్పందిస్తున్నారు. మంచిగా ఉద్యమం ఒక ఊపుకొచ్చింది. ఇప్పుడు ఏంటి, బంద్ అంటే బంద్ కూడా చేస్తుంది. ఏ ఒక్క జెండా కూడా కనపడకుండా అగపల్లే, అన్ని జెండాలు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం, మరి అందరి శాఖలు అయితే మరి రొయ్యల బుట్టి ఎట్లా పోయిందని. ఏదో జరుగుతున్నాయి. ఇప్పుడు న్యాయస్థానాల్లో మనోళ్ళు ఉంటే దాడి చేసినా కూడా స్పందన లేదు. చీఫ్ జస్టిస్ అయినా సరే గౌరవ మందకృష్ణ గారు నిన్ననే పెద్ద ఎత్తున తను ఆత్మగౌరవ ర్యాలీ చేసిండు, చూసినాం. ఈరోజు నిన్న ర్యాలీ లైవ్లలో చూసినాం కానీ పేపర్లలో టీవీలలో కనపడలే. ఇప్పుడు అన్నతో అదే అంటున్నా, అరే నీ అమ్మ 4 కూర్చుంటేనేమో ఫ్రంట్ పేజీ వార్తలు అవుతాయి, మనోళ్ళు 400 మంది కూర్చుంటే అన్న మూలకు చూడాల్సి వస్తుంది భూతంతా వేసుకొని, ఇదేం కథ అని. వాళ్ళందరూ పేరు మోసిన మేధావులు, ఒక్కొక్కరిని చూస్తే భయం అవుతుంది. ఇలాంటి పరిస్థితి, దీనికి కారణం భారతదేశంలో ఉన్న వివక్ష. ఈ వివక్షకు వ్యతిరేకంగానే ఈరోజు మరొక ఉద్యమం బీసీల రూపంలో జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయితేమో ఇంకెక్కడా సక్సెస్ కానియరు. తెలంగాణలో ఏముందయా, అన్నీ చేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ ఏ ఫిల్ కావాలన్నా అవన్నీ ఫిల్ చేసిండ్రు. 42% రిజర్వేషన్లకు చట్టం చేసిండ్రు, జీవో చేసిండ్రు, అయినా అమలు కాలే. ఇంకేం చేస్తారు బీసీలు అనేది చర్చ వస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేద్దామో మరి ముఖ్యులతో మళ్ళొక్కసారి కూర్చోవాలని నేను మన జాజుల గారిని, ఆర్ కృష్ణయ్య గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న వీడికి వచ్చినప్పుడు చెప్పినాం, సీనన్న నువ్వు చిన్నోనివైనా రేపు భవిష్యత్తునున్నోని అన్న కాడికి పో, కృష్ణన్న కాడికి పోయి మీరందరు కలిసి ఒక జేఏసీగా అయితే నేను కృష్ణన్న లాంటి వాళ్ళని కూడా రావడానికి ఊపు ఉంటుంది. ఎందుకంటే బీసీలు అందరూ కలిసిండ్రు నాయకులు అంటే ఎస్సీ ఎస్టీలో మీకు సపోర్ట్ చేయడానికి మరింత నైతికత పెరుగుతుందని చెప్పిన. మరి పెద్దలు సీనన్న చేసిండు, దానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది.